దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 9th ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యమును మనము చదువుకుందామా? లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. Gospel according to St. Luke chapter 23 and verse 34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువ మీద నుంచి పలికిన మొదటి మాట. Then Jesus said, Father, forgive them, for they know not what they do. And they parted his raiments and cast lots. They don't know what they are doing. వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు గనక వారిని క్షమించుము. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా, అంత నలగగొట్టబడిన ద్వారా, అవమానపరచబడిన ద్వారా కూడా, తర్వాత కూడా యేసుక్రీస్తు వారు సిలువ మీద నుంచి పలుకుతున్న మొదటి మాట, చుట్టుపక్కల ఉన్న వారందరినీ క్షమించమని తండ్రిని ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, అంటున్నాడు, వారు ఏమి చేయుచున్నారు వారు ఎరగ, దే ఆర్ ఇగ్నోరెంట్ అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకండి ఇగ్నోరెంట్? ఎందుకు వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు? ఎందుకంటే అపవాది వారి మనోనేత్రములను గుడ్డితనము తీసుకొచ్చింది. ఇట్ హ్యాస్ బ్లైండెడ్, ద డెవిల్ హ్యాస్ బ్లైండెడ్ దర్ ఐస్. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రంలో గుడ్డితనం తీసుకొచ్చింది కనుక వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షకుణ్ణి, లోక రక్షకుణ్ణి వారు సిలువ వేస్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. వారి కొరకు ఆయన ప్రాణం పెడుతున్నారు. వారి కొరకు ఆయన వారి పాపమును మోస్తున్నారు. యేసు ప్రభు వారిలో ఏ దోషం లేదు, కానీ దోషంలో ఉన్నవారు దోషం లేని వారిని శిక్షిస్తున్నారు. కనుక ఇది తప్పనిసరిగా వారు భ్రమపరచబడ్డారు. అపవాది వారికి మోసం చేసింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జాగ్రత్తగా విషయాలు గమనించాలి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగిచ్చినట్లు అని 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. వాడు మోసము చేత వాడు ఏమి చేస్తున్నాడంటే, ప్రజలు తప్పు నిర్ణయము, తప్పు పనులు చేయుటకు, సత్యానికి విరోధముగా పనిచేయుటకు వాడు పురికొల్పిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ ఆర్ డిసీవ్డ్, యూ విల్ వర్క్ అగేన్స్ట్ ద ట్రూత్. యు మే బి ఎ పాస్టర్. నువ్వు పాస్టర్ అయి ఉండొచ్చు, పాస్టర్ కుటుంబం అయి ఉండొచ్చు, పెద్ద సేవకుడు అయి ఉండొచ్చు, కానీ నీవు మోసపోతే సత్యానికి సత్యానికి కొరకే పనిచేస్తున్నావు అనుకుంటావు. ఆ రోజు కూడా ప్రధాన యాజకులు ప్రజలందరూ కూడా వారు కరెక్టే చేస్తున్నాం అనుకున్నారు. యేసు ప్రభు వారు దేవదూషణ చేస్తున్నారు. వాస్తవానికి వీరు దేవదూషణ చేస్తున్నారు. రక్షకుడి మీద అన్యాయముగా తీర్పు తీర్చి వారు తప్పు చేస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అంత బాధింపబడినను వారు తెలియక చేస్తున్నారని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగన గనక వీరిని క్షమించుమని. కనుక చాలా చాలా జాగ్రత్తగా మన విషయాన్ని గమనించాలి. వెన్ యు గో అక్రాస్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో కొంతమంది విరోధంగా పనిచేసినప్పుడు, మాట్లాడినప్పుడు గమనించాలి. అమాయకతనముతో లేక తెలియక కొంతమంది తప్పు చేస్తూ ఉంటారు. మనము క్షమించడం నేర్చుకోవాలి. క్రైస్తత్వాన్ని కనపరచాలి. అర్థమవుతుందండి? యూ హ్యావ్ టు షో క్రిస్టియానిటీ, యూ హ్యావ్ టు షో జీసస్ క్రైస్ట్. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అనే మనము ప్రార్థన చేయాలి. మనం ఒప్పుకోవాలి కూడా. हिंदी में पढ़ेंगे। लूक रचित सुसमाचार उसमें 23rd चैप्टर और 34 वचन पढ़ रहे हैं। तब यीशु ने कहा, हे पिता, इन्हें क्षमा कर, क्योंकि ये जानते नहीं कि क्या कर रहे हैं।
वह और उन्होंने चिट्ठियां डालकर उसके कपड़े बांट लिए। प्रिय भाइयों बहनों, यीशु मसीह सबके लिए वहां दुआ कर रहे हैं कि हे पिता, इन्हें क्षमा कर, क्योंकि वो नहीं जानते कि वो क्या कर रहे हैं। हे पिता, इन्हें क्षमा कर, क्योंकि वो धोखे में चले गए, सच्चाई को హత్య कर रहे हैं। ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమును వారు చంపుతున్నారు. యేసు ప్రభు వారు సత్యమై ఉన్నారు. ఆయన సత్యాన్ని కనపరచుటకు లోకానికి వచ్చారు. ఆ సత్యమును వీరు చంపుతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు కూడా ఎవరెవరైతే మోసపోయి తెలియకనే దేవునికి విరోధముగా ఉన్నారో, దేవునికి విరోధంగా పనిచేస్తున్నారో, ఈరోజు కూడా ఆ ప్రార్థన వారి జీవితంలో పనిచేస్తుంది. తండ్రి, వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగురు గనక వీరిని క్షమించుము. ఫాదర్, ఫర్గివ్ దెమ్, ఫర్ దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్. కొన్నిసార్లు కొంతమంది తప్పు కొంతమంది జీవితాలకే కష్టపెట్టింది. కొంతమంది చేసిన తప్పుకు కొంతమంది భవిష్యత్తే పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వైపు తిరుగు. ప్రభా, నన్ను క్షమించని అడుగు. దేవుడు నీ కొరకు 2000 సంవత్సరాల పూర్వమే ప్రార్థన చేశాడు. తండ్రి, నువ్వేమి చేయుచున్నావో, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించము. గనక యేసు ప్రభు వారు కల్వరి సిలువ మీద నుంచి పలికిన మొదటి మాట క్షమాపణ గురించి. గనక నీవు యేసు ప్రభు ద్వారా క్షమింపబడిన వ్యక్తివైతే నీవు బదులు ఇతరులను క్షమించడము నేర్చుకుంటావు. యూ విల్ స్టార్ట్ ఫర్ గివింగ్. ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫర్ గివ్నెస్, ద ఎవిడెన్స్ దట్ యూ ఆర్ ఫర్ గివెన్, యూ విల్ స్టార్ట్ ఫర్ గివింగ్ అదర్స్. నీవు క్షమింపబడ్డావని రుజువేంటి తెలుసా? ఇతరులను క్షమించడం ఆరంభిస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడడానికి స్తోత్రంలో నాయన. అవును తండ్రి, క్షమాపణ అనే మాటను ప్రభ మా జీవితంలో నాయన మేము దేవాతాన్ని అమలుపరుస్తూ జీవించుటకు నాయన, మా యొక్క నాయన దేవాతాన్ని మా యొక్క మన తండ్రి ప్రభ మా ప్రతికూల పరిస్థితి తీసుకొచ్చిన వారు మేము క్షమించే గుణం మాకు ఉండాలి నాయన. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా, క్షమించకుండా వారు క్షమింపబడదు నాయన. ఎవరి పాపంలో మీరు నిలిపివేస్తారో వారి పాపం నిలిచివేయబడుతుంది. ఎవరి పాపంలో మీరు క్షమిస్తారో పరలోకంలో వారి పాపంలో క్షమింపబడుతుంది అన్నావు తండ్రి. అవును తండ్రి ప్రభా, ఈ దేశ పాపంకు క్షమాపణ అడుగుచున్నామయ్యా. ఈ దేశం యొక్క పాపంను క్షమించమని అడుగుచు మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారిని తృప్తిపరిచి బిజినెస్ చేస్తున్న వారిని ఆశీర్వదించడానికి స్తోత్రంలో. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఇంకానైనా ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, న్యూ అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరినీ కూడా మీరు దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నారు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవుని కృప దయచండి. భారతదేశం రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను, రక్షించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతేగా కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.